ఇంకా వేరే మిగిలిన అర్థం ఏదైతే ఉంటుందో దాని యందు ఆకాంక్ష కలుగుతుంది. కానీ సంపూర్ణమైన కార్యమందు ఆకాంక్ష కలిగే అవకాశము, కార్యము ఆగిపోతేనో కార్యానికి మించిన ఫలం ఒకటి ఉంటేనో అక్కడ ఆకాంక్ష కలుగుతుంది. ఎప్పుడైతే దీని యొక్క ఆకాంక్ష సంపూర్ణమైందో అక్కడ ఇంకా వేరే ప్రవృత్తికి కూడా అవకాశము ఉండదు. నచ ఇయం అవగతిర్నోత్పద్యతే ఇది శక్యం వక్తుం. ఈ విధంగా నీవు ఆకాంక్షారహితమైంది అని చెప్పేదానికి అవకాశము లేదు. ఎందుకంటే అవతద్ధాస్య విజజ్ఞౌ, దాన్ని తెలుసుకోవలసింది ఇత్యాది శృతిభ్య. తద్ అస్య విజిజ్ఞౌ, ఆ వస్తువును తెలుసుకోవాలి. ఏ వస్తువును? నీకు భిన్నంగా ఉన్నదనుకో, నిన్ను నీకు భిన్నంగా ఉన్న వస్తువును కూడా రెండు తెలుసుకోవలసినయే అన్నారు. అప్పుడు ఆకాంక్ష కలుగుతుందా లేదా? నేనేంటిది, నాకంటే భిన్నంగా ఉన్నది ఏంటిది, ఈ రెండిని తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది, పద్ధతి ఏంటిది అని కలుగుతుందా లేదా? అవగతి సాధనానాంచ శ్రవణాదీనం. తెలుసుకోమన్నారు. ఎలా తెలుసుకోవాలా, ఎందుకు తెలుసుకోవాలా అని ఆకాంక్ష కలుగుతుందా లేదా? ఎలా తెలుసుకోవాలంటే శ్రవణాది, శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, దాని ద్వారా తెలుసుకో. శ్రవణాదీనం వేదానువచనాదీనం. శ్రవణాది ఎట్లా చేయాలా? వేదాన్ని అనుసరించి చెయ్యి, ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి చెయ్యి, గురువాక్యాన్ని అనుసరించి. అక్కడ యజ్ఞం చేయమంటే ఎందుకు చేయాలా, ఎలా చేయాలని అడిగాడు కదా. ఇక్కడ కూడా నువ్వు ఆత్మైకత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే విజిజ్ఞం అంటే తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేయాలా? శ్రవణం చేయాలి. ఎట్లా చేయాలి? వేదానువచనాదీనం విధానాతు, వేదవచనాన్ని అనుసరించి నీవు శ్రవణం చేయగాని నీ ఇష్టం వచ్చిన వాక్యాలు విన్నా, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ విన్నా అది కలిగేది కాదు. ఎలా వినాలో, ఎలా విన్నందువల్ల ఆత్మైకత్వ జ్ఞానం కలుగుతుందో ఆ ప్రకారంగా వినాలి. భిన్నంగా విన్నట్టయితే కలిగేది కాదు. నచ ఇయం అవగతి అనర్థిక భ్రాంతిర్వాయతి శక్యం వక్తుం. ఈ యొక్క అవగాహన ఏదైతే ఉందో అనర్థం అంటే నిష్ప్రయోజనము కాదు, తర్వాత భ్రాంతి కూడా కాదు. ఎందుకంటే వేదవాక్యం చెప్పింది. వేదవాక్యం చెప్పినందువల్ల ఏ విధంగా శ్రవణాదులు చేయాలో ఆ విధంగా చేశాడు. ఆ జ్ఞానం కూడా కలిగింది. ఆ జ్ఞానం భ్రాంతి జ్ఞానము కాదు, వ్యర్థమైన జ్ఞానం కూడా కాదు. ఎందుకంటావా? అవిద్య నివృత్తి ఫల దర్శనాతు. దాన్ని చేసినందువల్ల స్వరూప అజ్ఞానం ఏదైతే ఉందో అది ఫలము అన్నాడు. అక్కడ ఫలం ఉంది, ఆకాంక్ష ఉంది అన్నారు కదా. ఇక్కడ కూడా ఆకాంక్ష ఉంది, సాధన ఉంది, ఫలం కూడా ఉంది. సాధన ఏంటిది? శ్రవణాదిలో. ఆకాంక్ష ఏంటిది? ఎందుకు చేయాలి? ఫలం ఏంటిది? అవిద్య నివృత్తి. మరి మిథ్య అయినప్పటికీ నీకు ఆ మిథ్య అయినప్పటికీ మిథ్యా వస్తువు వ్యవహారం ఎంతవరకు అయితే ఉంటుందో, అవిద్య నివృత్తి ఎంతవరకు కాదో అంతవరకు సమస్తము సత్యంగానే కలుగుతుంటుంది. బాధక జ్ఞానాంతరాభావాచ్చ. ఇంకా దాన్ని బాధించే వేరే జ్ఞానం కూడా లేదు. ఆత్మైకత్వ జ్ఞానాన్ని ఎప్పుడైతే కలిగిందో అప్పుడు అవిద్య నష్టమైంది. మళ్ళీ ఆ జ్ఞానాన్ని బాధించే జ్ఞానం ఉన్నప్పుడు నిరర్ధకం అవుతుంది. ఇది సర్పం అనే జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానాన్ని ఏది బాధిస్తుంది? ఇది సర్పము కాదనే జ్ఞానము బాధిస్తుందా లేదా? మరి ఇక్కడ ఈ జ్ఞానాన్ని బాధించే వేరే జ్ఞానం ఏదైనా ఉందా? ఆత్మైకత్వ జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ నీవు ఒకటి కాదు అనే జ్ఞానం ఏదైనా ఉంటే అప్పుడు ఈ ఆత్మైకత్వ జ్ఞానము బాధింపబడుతుంది. అది మిథ్య అవుతుంది, అది వ్యర్థము అవుతుంది. ప్రాక్ష ఆత్మైకత్వావగతే అవ్యాహత సర్వ సత్యానృత వ్యవహారో లౌకికో వైదికశ్చ ఇత్యవోచామః. ఆత్మైకత్వ జ్ఞానం కలిగేంత వరకు లౌకిక వ్యవహారాలు కావచ్చు, వైదిక వ్యవహారాలు కావచ్చు, ఏదైనా కావచ్చు కాక అది సత్యమే అని ఇంతవరకే చెప్పేశాం. ఇంతవరకే పోయిన ప్రసంగంలో చెప్పబడింది. ఎప్పుడు ఆత్మ ఇదంతా కూడా సత్యం అంటే నీ యొక్క స్వరూపం. ఎట్లా అయితే అక్కడ నిద్రలోంచి బయటకు వచ్చిన తర్వాత సత్యమో, నీ యొక్క స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత సత్యము, అంతవరకు లౌకిక వ్యవహారాలు, వైదిక వ్యవహారాలు అన్ని జరుగుతూనే ఉంటాయి, జరగవలసి ఉంటుంది. శ్రవణాదులు వగరు చేయాలంటే మరి వ్యవహారం కావాలా, వ్యవహారంగా జరగాలంటే దానికి సంబంధించిన వ్యక్తి కావాలా, దానికి సంబంధించిన శాస్త్రము కావాలా, బోధకుడు కావాలా, బోధ కావాలా, అన్నీ కూడా సత్యమే. తస్మాత్ అంతేన ప్రమాణేన ప్రతిపాదితే ఆత్మైకత్వే. అంత్య ప్రమాణం ఏంటిది? వేద ప్రమాణం. వేదానికి మించిన ప్రమాణం ఇంకొకటి లేదు. అప్పుడు దాని ద్వారా ఏదైతే ప్రతిపాదింపబడిందో ఆత్మైకత్వ జ్ఞానము సమస్తస్య ప్రాచీనస్య వేద వ్యవహారస్య బాధితత్వాత్. ఆత్మైకత్వ జ్ఞానము కలిగేదానికి ముందు ఏ వ్యవహారం కలిగిందో, ఆ వ్యవహారం ద్వారా ఏ జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానాలన్నీ కూడా ఈ జ్ఞానంతో బాధింపబడ్డాయా లేదా?
స్త్రీత్వము, పురుషత్వము, పశుత్వము వగైరా వగైరా ఎన్ని రకాలుగా ఉన్నో, చేసేవాడు, చేయబడేది, ఫలము వగైరా, కర్తృత్వ భోక్తృత్వ వ్యవహారాలు, సమస్త వ్యవహారాలన్నీ కూడా ఏకత్వ జ్ఞానం చేత బాధింపబడ్డాయే కానీ ఆ జ్ఞానం చేత ఈ జ్ఞానం మాత్రము బాధింపబడేది కాదు. నా అనేకాత్మ బ్రహ్మ కల్పనావకాశోస్తి. ఆ బ్రహ్మము అనేకాత్మగానే కల్పన కూడా చేసే అవకాశము లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ కూడా మట్టితోనే చేయబడినవి, దానికంటే భిన్నము లేదని తెలిసిందో అప్పుడు అనేకత్వ జ్ఞానం పోయిందా? ఉందా? పోయింది. అంతవరకు ఏమనుకున్నాడంటే ఇది వేరుగా ఉంది, అది వారిగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది, ఇది వెడల్పుగా ఉంది, ఇది పొట్టిగా ఉంది, పొడగా ఉన్నాయి, జ్ఞానాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే అంతా కూడా మట్టితోనే చేయబడింది ఈ వస్తువులన్నీ అన్న తర్వాత ఆ జ్ఞానాలన్నీ కూడా అంత ఇప్పుడు ఈ జగత్తు కూడా ప్రత్యక్షాది వ్యవహారాల ద్వారా జరిగే ఈ సమస్త వ్యవహారాలన్నీ కూడా ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ జ్ఞానం చేత ఈ జ్ఞానము బాధింపబడింది అని. బాధితత్వాన్న అనేకాత్మ బ్రహ్మకల్పనావకాశోక్తి. బ్రహ్మము అనేకాత్మకు అనే ఈ కల్పన ఏదైతే ఉందో దానికి అవకాశమే లేదు. ఆ వ్యవహారమే అక్కడ అయిపోయింది. ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో వ్యవహారం లేదు. ఎందుకంటే అది వ్యవహారానికి అతీతమైంది ఏకత్వ. వ్యవహారం చేసేవాడు, వ్యవహారం చేయబడే ఈ త్రిపుటి అంతా కూడా ఏకమైనందువల్ల వ్యవహారానికి అవకాశము లేదు. ఆ వ్యవహారానికి అవకాశం లేనందువల్ల ఈ సమస్త వ్యవహారాలు పోయి దాన్ని బాధించేదని కూడా బాధించవు. సరే, ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తున్నాడు పూర్వపక్షి. ఏంటది? నను మృదాది దృష్టాంత ప్రణయనాత్ పరిణామాద్ బ్రహ్మ శాస్త్రస్య అభిమతమితి గమ్యతే. మృదాది దృష్టాంత ప్రణయనాత్ పరిణామాత్ రెండు ఇచ్చాడు. మృత్ అంటే మట్టి అని దృష్టాంతం ఇచ్చారు. తర్వాత పరిణామాత్ అంటే మట్టి ఏమైంది? కొండగా మారింది. అట్లాగే బ్రహ్మశాస్త్రస్య అభిమతమతి గమ్యతే పరిణామినో హి మృదాదయో అర్థాలోకే సమధిగత ఇది. బ్రహ్మ మరి ఆ విధంగా పరిణామం చెందాడా? ఎందుకంటే మట్టి కుండల రూపంలో పరిణామం చెందింది కదా, అట్లాగే మీ బ్రహ్మం కూడా ఈ రూపంలో పరిణామం చెందిందా అని ఒకవేళ నీవు సమధిగత లోకంలో కనిపిస్తుంది కదా, ఉపాదానమే ఆకార్య రూపంలో అవుతుంది అంటే ఈ విధంగా ఏమైనా పరిణామం చెందాడా ఈ బ్రహ్మము అని ఒకవేళ అడుగుతామేమో. నన్ను ఆ విధంగా ఏదనుకునే తెచ్చుదే, ఆ విధంగా లేదు. ఆ విధంగా పరిణామాన్ని చెందేవాడు కాదు. ఎందుకంటే సవా ఏష పురుష మహానజ ఆత్మ అజరో అమరో అమృతో అభయో బ్రహ్మ. పరిణామం చెందేదానికి అవకాశం లేదు. ఎందుకంటావా? మహాన్ అజ పుట్టుక లేనివాడు, ఆత్మ అది అన్నిట్లో ఉండి నడిపించేది. తర్వాత అజరహ అంటే ముసల్తనము లేదు, అమరహ మరణం కూడా లేదు, అమృత అమృత స్వరూపుడు, అభయ భయం లేనివాడు. ఇవన్నీ విశేషణాలు బ్రహ్మమందు లేనే లేవు. ఒకటి ఉంటే మిగతా అన్నీ కూడా వస్తాయి. ఒకటి ఎప్పుడైతే లేదో జ అంటే పుట్టుక అనేది ఎప్పుడైతే వస్తుందో ఈ మిగతా అన్నీ కూడా వస్తాయి. ఒకటి ఎప్పుడైతే లేదో నువ్వు ఎన్ని సున్నాలు పెట్టుకుంటా మాకేం పెట్టుకుంటా పోవు వద్దు అన్నారు. 1 సున్నాలు ఉంటే విలువ వస్తుంది, కానీ 1 లేక సున్నాలుంటే ఎప్పుడైతే పుట్టలేదు అన్నామో మిగతా వికారాలన్నీ కూడా లేవు. పుట్టింది అంటే మిగతా వికారాలు వస్తాయి. అందుకొరకు పరిణామం అనేది లేనే లేదు. తర్వాత ఏష నేతి నేత్యాత్మ, ఆ బ్రహ్మము ఇది కాదు ఇది కాదు అనే నిషేధ వాక్యాల ద్వారా కూడా అస్థూలం స్థూలం కాదు అంటే శరీరం ఉంటే కదా, అను కూడా కాదు, ఆ హ్రస్వం కూడా కాదు, ఆ దీర్ఘము అంటే పొరుగు కూడా కాదు. మంత్రం పూర్తి ఇవ్వలేదనుకోండి, ఆ స్థూలం అనను ఆ హ్రస్వం ఆ దీర్ఘము దానికి ఒక ఆకారం ఉంటాయి కదా, లావు సన్నం పొడుగు పెట్టి ఆకారం లేదు కాబట్టి ఇవన్నీ వచ్చేదానికి అవకాశము లేదు. ఇత్యాద్యాభ్య సర్వ విక్రియ ప్రతిషేధ శృతిభ్యో బ్రహ్మణ కూటస్థత్వావగామాతు. ఇలాంటి శృతి వాక్యాల ద్వారా ఏ వికారం కూడా లేకుండా సర్వవికారాలు అంటే నువ్వెన్ని లెక్క పెట్టుకుంటావు రాత్రింబవాళ్ళు ఆ వికారాలు ఏది కూడా లేదు. అంతేకాకుండా కూటస్థత్వాదు అవగమాతు, కూటస్థ నిత్యమై ఉంది. కూటం వంటిది కదలకుండా ఉండేది, లేదా కూటం అంటే సమస్త ఈ 25 తత్వాలు ఉన్నాయి కదా, ఆ కూటములో ఉండి వాటికి శక్తినిచ్చేది కాబట్టి ఆ వికారాలు లేవు. కూటస్థ నిత్యుడై ఉన్నాడు. నహి ఏకస్య బ్రహ్మణ పరిణామా ధర్మత్వం తద్రహితత్వం చ శక్యం ప్రతిపత్వం. ఏకరూపమైన బ్రహ్మానికి ఏంటిది
పరిణామం కానీ పరిమాణం లేదు అనేదానికి కూడా మనం ప్రతిపాదన చేసేదానికి వీలు లేదు. అది ఒకటే అయింది, అనేకంగా కనిపిస్తే కదా నీకు పరిణామము పరిణామరహితత్వం అంటాము. మట్టి ఉంది, పరిణామం చెందింది, మళ్ళీ పగలు కొడితే పరిణామము పోయింది అంటాం. ఆ విధంగా ఇక్కడ బ్రహ్మానికి అనేకత్వం లేని కారణం చేత పరిణామము లేదు, పరిణామరహితత్వాన్ని కూడా మనం ప్రతిపాదన చేసే అవకాశమే లేదు. స్థితిగతి వత్ స్యాదితి చేతు, పోనీ స్థితిని అనుసరించి గతి అంటామేమో, ఆ విధంగా దానికి లేదు అంటే మనం దాన్ని చూసిన దాన్ని బట్టి ఆ విధంగా మారింది అని ఒకవేళ నీవు అంటావేమో, ఆ విధంగా కూడా స్థితిని బట్టి గతిని కూడా మనం చెప్పేదానికి అవకాశం ఉంది. ఎందుకు కూటస్థస్య ఇది విషయ, అది కూటస్థుడే అన్నాడు. కూటస్థ అంటే అర్థమేమి? కూటవతి తిష్టతీతి కూటస్థ, వచ్చేటి పోతాయి వస్తుపోతూనే ఉంటాయి. కూటం అంటే ఏంటిది? ఆ కమ్మరి కొలిమి దగ్గరనో బంగారు కొలిమి దగ్గర ఓ రాయి ఉంటుంది కదా, దాని మీద ఇనుప ముక్కలన్నీ వస్తూ ఉంటాయి, దెబ్బలు తింటూ ఉంటాయి, వస్తువులుగా మారుతూ ఉంటాయి, రాయి రాయిగానే ఉంటుంది. అది కదలదు, అది మారదు. ఎన్నో వచ్చినాయి మారినాయి కానీ వస్తువులుగా ఆ రాయి మారే వాటితో మారలేదు, ఎక్కడికి పోలేదు. ఆ ముక్కలే ఇనుప ముక్కలో బంగారు ముక్కలో వచ్చినాయి, ఆభరణాలుగా వస్తువులుగా మారినాయి, పోయినాయి. అందుకొరకు ఇది కూటస్థం అన్నప్పుడు మారేది కాదన్నప్పుడు మారేదానికి అవకాశమే లేదు. ఆ విశేషణం నహి నహి కూటస్థస్య బ్రహ్మణః స్థితిగతివద్ అనేక ధర్మా ఆశ్రయత్వం సంభవతి. కూటస్థ ధర్మం కలిగింది, అనేకమయ్యే ధర్మం లేదు. అనేక ధర్మాలు అయ్యే ధర్మం కలిగింది కూటస్థం ఏదని కూడా ఇది అది కాదు, అది ఇది కాదు. కూటస్థంగా ఉన్నదేమో అనేక ధర్మాలుగా మారదు, అనేక ధర్మాలుగా ఉంది కూటస్థం ఏదని కూడా. ఎందుకంటే స్వభావం మారేది కాదు, ఇది అది కాదు, అది ఇది కాదు. అందుకొరకు కూటస్థమనే ఈ విశేషణం చేతనే మార్పు లేదనే అర్థాన్ని మనకు ద్యోతకం చేస్తుంది. కూటస్థంచ నిత్యం బ్రహ్మ సర్వ విక్రియ ప్రతిషేధాదిత్యవోచామః. అది కూటస్థము, తర్వాత నిత్యము, అది బృహత్ అంటే వ్యాపకమైంది. ఈ సర్వ విక్రియ ప్రతిషేధ ఈ వీటి చేతనే సమస్త వికారాలు నిషేధింపబడ్డాయి. కూటస్థం ఎప్పుడైతే అన్నామో, నిత్యం నిత్యం అంటే మార్పు ఉన్నదాన్ని నిత్యం అంటామా, మార్పు లేదాన్ని నిత్యం అంటామా? మార్పు లేనిది నిత్యం అవుతుంది కానీ మార్పు అనేది నిత్యం కాదు. చలనం కలిగింది కూటస్థము కాదు. చలనం కలిగితే కూటస్థం అనే దానికి లేదు, మార్పు కలిగితే నిత్యం అనే దానికి లేదు. మరి బ్రహ్మం అంటే సర్వవ్యాపకము, సర్వవ్యాపకం అంటే పరిచ్ఛేదం అయ్యేదానికి అవకాశం. మరి ఇవన్నీ లేనప్పుడు ఇంకా విక్రయం ఎక్కడింది? విక్రయం అంటే వికారం ఎక్కడ పొందుతుంది? పొందడానికి అవకాశమే లేదు అని అయితే అవోచామని దీన్ని కూడా చెప్పేశాం. నచయదా బ్రహ్మణ ఆత్మైకత్వ దర్శనం మోక్ష సాధనమేవం జగదాకార పరిణామిత్వ దర్శనమపి స్వతంత్రమేవ కస్మైచిత్ ఫలాయ అభిప్రేయతే ప్రమాణాభావాత్ కూటస్థ బ్రహ్మాత్మత్వ విజ్ఞానేదేదం ఈ ఫలం దర్శయితం శాస్త్రం. శాస్త్రం ఏం చేస్తుంది? కూటస్థమై నిత్యమై ఉన్న బ్రహ్మాత్మైకత్వ దర్శనం మోక్ష సాధనత్వం సాధనమేవ. శాస్త్రం ఏంది అంటే అది మోక్ష సాధనము. కూటస్థమై నిత్యమే ఏకమై సర్వవ్యాపకమైన తత్వము తాను స్వయంగా తెలుసుకోలేడు కాబట్టి అనిత్యమైన ఎప్పటికీ శాస్త్రము ఆ శాస్త్ర వాక్యం ద్వారా గురు ప్రబోధం ద్వారా జగదాకార పరిణామిత్వ దర్శనమపి జగదాకారములో కనిపించే అయినప్పటికీ నానా రకాలుగా భిన్న భిన్న ఆకారాలు కనిపించినప్పటికీ స్వతంత్రమేవై కస్మత్ ఫలాయాభిప్రేయతే. స్వతంత్రం ఏ ఫలాన్ని కోరుకో చేస్తాడో ఆత్మైకత్వ జ్ఞానాన్ని గురించి ఆత్మైకత్వ బోధాన్ని గురించి కానీ చేస్తూ ఉంటాడు. ఆ ప్రమాణాభావాత్ కూటస్థ బ్రహ్మాత్మత్వ విజ్ఞానాదేవహి ఫలం దర్శయతి శాస్త్రము. ఇంకా వేరే ప్రమాణాలు అక్కడ పని చేయవు, శాస్త్రం అనే ప్రమాణమే పనిచేస్తుంది. తర్వాత అది కూటస్థమైన బ్రహ్మము, తర్వాత ఏంటిది ఆత్మత్వ. ఈ జగత్తంతా కూడా ఏకత్వ విజ్ఞానం చేతనే అది కలిగేది కానీ భిన్న జ్ఞానం చేత కలిగేది కాదు. కూటస్థ బ్రహ్మాత్మత్వ విజ్ఞానాదేవ ఆత్మవిజ్ఞానం చేతనే ఆ ఫలం ఏంటిది? మోక్షం అనే ఫలం కలుగుతుంది కానీ మిగతా దాని ద్వారా కలిగేదానికి లేదు. ఆత్మేకత్వ జ్ఞానం ఎవరు బోధిస్తారు? శాస్త్రం బోధిస్తుంది. ఆ శాస్త్రము వ్యవహార రూపంలో సత్యము, పరమార్థ రూపంలో అసత్యము. అది అసత్యమైనప్పటికీ ఏకత్వ జ్ఞానాన్ని కలిగించి అది ఏమవుతుంది? స ఏష నేతి నేత్యాత్మ. ఈ వాక్యం ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది.
ఇది కాదు ఇది కాదు. ఎందుకు అంటే కనిపించేదంతా కూడా ఆభాసము, ఆభాసం అధిష్టానం ఏదానికి అవకాశము లేదు, అధిష్టానమే సత్యము, ఆభాస రూపంలో ఉన్న ఇదంతా కూడా అసత్యమని బోధించి ఇది ఉపక్రమ్య ఈ విధంగా ప్రారంభం చేసి అభయం వై జనక ప్రాప్తోసి, ఓ జనక నువ్వు అభయాన్ని భయరహితత్వాన్ని పొందావు. ఎందుకు? ఈ ఏకత్వ జ్ఞానం చేత ద్వైత భావన పోయింది, ద్వైత భావన ఎప్పుడైతే పోయిందో భయం పోయింది. అందుకొరకే ఎవరు చెప్పింది? యాజ్ఞవల్కుడు చెప్పింది జనక చక్రవర్తికి, ఓ జనక నువ్వు భయరహితమైన స్థితిని పొందావు అని ఎప్పుడు చెప్పగలుగుతాడు? ఏకత్వ జ్ఞానం కలిగిన తర్వాత ద్వైత భావన పోయింది, ద్వితీయాద్ వై భయం భవతి, రెండవది వస్తువు ఉన్నదనుకున్నప్పుడు కదా భయం కలుగుతుంది. అందువల్ల నువ్వు ఏకత్వ జ్ఞానం పొందగలిగావు కాబట్టి అభయస్థితిని పొందావు అనే విషయాన్ని కూడా ఇత్యేవం జాతికి ఈ వాక్యాల ద్వారా మనకు అవగాహనకు వస్తుంది. కొరకు శాస్త్రము ఎప్పుడు అసత్యం అంటే ఏకత్వ జ్ఞానం కలిగిన అందుకొరకే కదా గ్రంథమభ్యస్య మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమేవ ధాన్యార్థి త్యజేతి గ్రంథమేవేది అశేషత. గ్రంథాన్ని అధ్యయనం చేయి. ఎట్లాగా? ధాన్యార్థి, ధాన్యము వడ్లు తీసుకున్నవాడు గడ్డిని ఎట్లాగైతే వదిలిపెట్టేసి వడ్లను మాత్రమే తెచ్చుకుంటాడో, శాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుసంధానం చేసి ఏకత్వ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో వాటిని బయటనే పెట్టాల్సింది. ఎందుకంటే అది ఇక దాని యొక్క పని అయిపోయింది, అవసరం అయిపోయింది. అట్లాగే శాస్త్రం ఎంతవరకు అంటే నీకు ఆ పరోక్ష జ్ఞానం కలిగేంతవరకు, ఆ తర్వాత అపరోక్ష జ్ఞానాన్ని కొరకు నీ యొక్క అనుసంధానము మననం వగైరా మిగిలి ఉంటుంది. తత్ర ఏతద్ సిద్ధం భవతి. ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత నీకు సిద్ధించింది ఏంటిదంటే బ్రహ్మ ప్రకరణే సర్వధర్మ విశేషరహిత బ్రహ్మదర్శనాదేవ ఫలసిద్ధౌ సత్యాయాం. బ్రహ్మ ప్రకరణం అంటే బ్రహ్మమును బోధించే, ఏకత్వాన్ని బోధించే ఈ ప్రకరణములో సర్వధర్మ విశేషరహిత బ్రహ్మదర్శనాదేవ సమస్త ధర్మాలు, ఇంక ఏ ధర్మాలన్నీ లెక్క పెట్టుకోను. సమస్త ధర్మాలంటే సమస్త వికారాలు కావచ్చు, ఈ ధర్మాలు సమస్త ధర్మాలతో రహితమైన బ్రహ్మదర్శనం చేత అంటే ఏకత్వ బ్రహ్మ ప్రకాశం చేత మాత్రమే ఫల సిద్ధవు. ఫలం ఏంటిది? మోక్షము సిద్ధిస్తుంది. కానీ ఈ సర్వధర్మాలతో కోరుకున్న దాంతో, అందుకే కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు భగవంతుడు కూడా 18వ అధ్యాయంలో. సమస్త ధర్మాలు అంటే అర్థం ఏ ధర్మం ఉందో, లౌకిక ధర్మాలు, వైదిక ధర్మాలు, ప్రాపంచిక ధర్మాలు అన్నీ కూడా వదిలిపెట్టి ఎందుకంటే అది ధర్మరహితమైంది, ఏ ధర్మం లేనిది. అప్పుడు కానీ మరి నువ్వు ధర్మాలతో కూడుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? వేరవుతుందా? ఒకటవుతుందా? వేరవుతుంది. అందుకొరకే సమస్త ధర్మాలు లేనటువంటి బ్రహ్మదర్శనం చేతని ఫలసిద్ధౌ సత్యాం యత్ తత్ర అఫలం శ్రూయతే బ్రహ్మణో జగదాకార పరిణామిత్వాది తద్ బ్రహ్మదర్శనోపాయత్వేనైవ వినియుజ్యతే. ఈ ఫలం ఎప్పుడు కలుగుతుంది అంటే రకరకాల ధర్మాలతో కూడుకున్న ఈ జగత్తు బ్రహ్మదర్శనం చేతనే ఏకత్వ జ్ఞానము దీనికంటే భిన్నం కాదనే భావన కలుగుతుంది. కానీ అంతవరకు ఇది సత్యమే, అది సత్యమనే భావం వస్తుంది. ఫలవత్ సన్నిధావ ఫలం తదంగమితివత్. ఫలవత్ సన్నిధాన ఫలం ఎట్లాగైతే ఒక కార్యం చేసినప్పుడు ఫలం కలుగుతుందో అట్లాగే దీనికి ఫలం ఏంటిది అంటే బ్రహ్మజ్ఞానం ద్వారా ఏకత్వ స్వరూప అవగాహన. అందువల్ల నతు స్వతంత్ర రూపంగా ఫలాయ కల్ప్యతే. స్వతంత్ర రూపం, దానికి వేరే ఫలం అనేది లేదు. మరి ముఖ్యమైన ఫలం ఏంటిది? మిథ్యాజ్ఞాన నివృత్తే దానికి ఫలము. తానైగానే ఉన్నాడు, ఏకమయ్యే ఉన్నాడు. నానాత్వం అనేది ఆభాస మాత్రము అనేది అవిద్యా నివృత్తే ఇక్కడ ఫలము చెప్పబడింది. నహి పరిణామవత్వ విజ్ఞానాత్ పరిణామవత్వం ఆత్మనః ఫలం స్యాదితి వక్తుం యుక్తం. పరిణామవత్వ విజ్ఞానాత్, పరిణామం చెందే విజ్ఞానం చేత. పరిణామం చెందేది ఏంటిది? వికారంతో కూడుకున్న ఈ జగత్తు. పరిణామవత్వం ఆత్మనః ఫలం స్యాదితి, ఆత్మ కూడా పరిణామాన్ని చెందుతుంది అనేది ఏదైతే ఉందో అది ఇక్కడ చెప్పేది యుక్తమైంది కాదు. ఆ విధంగా చెప్పేదానికి అవకాశం లేదు. పరిణామం చెందకుండా ఉండేదేమో ఆత్మతత్వము, పరిణామం చెందేదేమో జగత్తు. ఆ పరిణామం చెందేదాంతో పాటు కారణం కూడా పరిణామం చెందింది అంటే ఆ విధంగా చెప్పేదానికి అవకాశము ఎందుకు లేదు అంటవా? కూటస్థ నిత్యత్వాన్ మోక్షస్య. ఆ మోక్ష యొక్క స్వరూపం ఏంటిది?
కూటస్థమై ఉంది, నిత్యమైంది కాబట్టి పరిణామం చెంది అంటే మళ్ళీ మోక్షం కలిగిన తర్వాత మళ్ళీ వస్తాడేమని భయం. వస్తాడా? ఎందుకు? అది కూటస్థమైంది, నిత్యమైంది, సత్యమైంది కాబట్టి ఆ విధంగా జరిగేదానికి అవకాశం లేదు. మళ్ళీ ప్రశ్న, అంటే కూటస్థ బ్రహ్మాత్మవాదిన ఏకత్వ ఐకాంత్యాది ఈషిత్రీషిత వ్యభావే ఈశ్వర కారణ ప్రతిజ్ఞా విరోధ ఇది ఒకవేళ మరి కూటస్థ నిత్యుడైనందువల్ల పరిణామం చెందకపోతే మరి మీరు కూటస్థ బ్రహ్మవాదులు కదా, కూటస్థము నిత్యము ఏకం సత్యం అని వాదిస్తూ ఉంటారు బ్రహ్మవాదులు. మరి ఏకత్వ ఐకాంత్యాది ఈషిత్రి అది కూటస్థం ఉంటుంది, మారకుండా ఉంటుంది అంటే ఈశ్వరుడు అంటే ఏంటిది? శాసనకర్త అని కదా. మరి శాసనకర్త ఎట్లయ్యాడు? అది మారకుండా ఉంటే. పూర్వపక్ష చేస్తున్నాడు, నువ్వు అది మారకుండా ఉంటే, ఏక విజ్ఞానం చేతన ఉంటే, కూటస్థమై ఉంటే ఈశ్వరుడు ఎట్లా ఉన్నాడు? ఈషిత్రాది ఈషితవ్య భావం. ఈషిత్ర అంటే శాసించేవాడు, శాసించేవాడు అంటే శాసింపబడేది కూడా ఉంటుందా లేదా? మళ్ళీ పైంటేస్తున్నాడు పూర్వపక్షి. ఇప్పుడు శాసనకర్త అన్నావు, అందరిని శాసించేవాడు అన్నాడు. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నారు, లేదా మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు, లేదా రాష్ట్రపతి ఉన్నాడు, శాసించేవాడుగా ఉన్నారు. ఆ శాసన ప్రకారంగా ఉండాలా అంటే శాసనకర్త వేరయ్యారు, శాసించబడేవారు వేరే లేదా? మరి వేరుగా లేదన్నప్పుడు మరి శాసనకర్త ఎట్లయ్యాడు? ఈశ్వర కారణ ప్రతిజ్ఞా విరోధ అయితే ఈశ్వరమే కారణం అనే ఏ ప్రతిజ్ఞ అయితే చేశావో అది దానికి విరోధం వచ్చిందా లేదా? ఎందుకంటే ఏతో వాయుమాన భూతాన్ని జాయంతే, ఈ సమస్త జగత్తుకంతా కూడా ఈశ్వరుని కారణం అన్నా కదా. కారణం అన్నప్పుడు శాసన కారణము లేకపోయినప్పుడు ఏకమై నిత్యమై కూటస్థులుగా ఉన్నప్పుడు మరి ఈ భావన ఎట్లయింది? ఈ ప్రతిజ్ఞకు నువ్వు చెప్పే మాటకి విరోధం వచ్చిందా లేదా అంటే ఆ విధంగా వచ్చేదానికి లేదు. ఎందుకంటావా? అవిద్యాత్మకానామరూప బీజ వ్యాకరణాపేక్షత్వాదు సర్వజ్ఞత్వస్య. ఈ నామరూపాలంతా కూడా అవిద్యా కారణం చేత జరిగింది కానీ వాస్తవికంగా లేదు. అవిద్యాత్మక నామరూప బీజం. నామరూపానికి బీజం ఏంటిది? అవిద్య. దాని ద్వారా వ్యాకరణాపేక్ష. వ్యాకరణ అంటే సమస్త వ్యాపారము లేదా సమస్త వికారము జరిగింది. అవిద్యను దృష్టిలో పెట్టుకుంటే ఈశ్వరత్వం వచ్చింది, అవిద్యను దృష్టిలో పెట్టుకోకపోతే అయిపోయింది. ఒక్కటే మాటతో కొట్టేశాడు. ఎందుకొరకు? అపేక్షత్వాత్ సర్వజ్ఞత్వస్య. ఆయన సర్వజ్ఞత్వం కూడా అవిద్య దృష్టిలో పెట్టుకుంటున్నాయి. అల్పజ్ఞుడు సర్వజ్ఞుడు అని దేనివల్ల వచ్చింది? మాయను దృష్టిలో పెట్టుకుంటే సర్వజ్ఞుడు, అవిద్యను దృష్టిలో పెట్టుకుంటే అల్పజ్ఞుడు. ఈ రెండింటిని దృష్టి తీసేస్తే ఉన్నది ఒకటే వచ్చేసింది. తస్మాత్ ఆత్మనాకాశ సంభూత. అవిద్యను దృష్టిలో పెట్టుకొని ఆ పరమాత్మ నుంచే ఆకాశము, ఆకాశం నుంచి వాయువు, అగ్ని వగైరా వచ్చిందని ఆ తైత్రీయ శృతి చెప్పింది కూడా కూటస్థ నిత్యమైన తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పింది కాదు. అవిద్యా పరిచ్ఛిన్నమైన తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈశ్వరుడు అన్నాడు. అక్కడి నుంచి సృష్టి జరిగిందని చెప్పారు. ఆ విద్యాన్ని లేకపోతే అతను కూటస్థుడు, నిత్యుడు, ఏకము అయిందా? ఇత్యాది వాక్యేభ్యో నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాత్ సర్వజ్ఞాత్ సర్వశక్తే ఈశ్వరాత్ జగజ్జన్య స్థితి ప్రళయ అన్నాడు. ఆత్మ యొక్క స్వరూపం ఏంటిది? నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్త స్వరూపుడు, సర్వజ్ఞుడు అయినప్పటికీ దాని నుంచి సర్వశక్తి, సమస్తమైన శక్తి కలిగిన వాడు, ఆయనకే ఈశ్వరుడు అని వచ్చింది. జగత్ అంటే జగత్తు పుట్టింది, తర్వాత స్థితి కూడా కలిగింది, ప్రళయం కూడా కలిగింది. అవిద్యను దృష్టిలో పెట్టుకున్నందులో సర్వజ్ఞుడయ్యాడు. ఆ సర్వజ్ఞ సృష్టి, స్థితి, ప్రళయాలు కూడా జరిగినాయి. అవిద్య అంటే ఏంటిది? లేనిదే కదా. ఆ లేనిది ఎప్పుడైతే స్వరూపజ్ఞానం కలిగిందో ఇది కూడా లేకుండా పోతుంది. అందువల్ల నా అచేతన ప్రధానాదు అన్యస్మాద్వా ఇత్యేషో అర్థ. అచేతనమైన ప్రధానం నుంచి కానీ, అణువుల నుంచి కానీ, ఇంకో దాని నుంచి కూడా ఈ జగత్తు పుట్టిందడానికి అవకాశము లేదు. ప్రతిజ్ఞాత జన్మాద్యస్యత. ఇది మొదలే చెప్పాము మేము. జన్మాద్యస్యత అనే సూత్రం ద్వారా మొట్టమొదలే చెప్పాం. కాబట్టి ఈ విధంగా సర్వజ్ఞత్వం వగైరా అంతా కూడా అది కూడా కల్పితమే, సత్యం కాదు. శాసనత్వం వగైరా అంతా కూడా కల్పితమే, సర్వజ్ఞత్వం కూడా కల్పితమే. మొత్తం కల్పితం అంటే అవి మొత్తం సత్యం అవుతాయి ఏంటి? దేని దృష్టిలో పెట్టుకుంటూ వచ్చినాయి అవి? అవిద్యను మాయను దృష్టిలో పెట్టుకుంటూ వచ్చినాయి, లేకపోతే లేదు. అంతే కదా. ఇప్పుడు ఒక పదవిని దృష్టిలో పెట్టుకుంటే వాడు పెద్దవాడు అయ్యాడు. పదవి లేకపోతే ఏమవుతాడు?
అంతే అందరితో సమానం అవుతాడు కదా. మిగతా మానవులు ఎంతో అంతే. రాష్ట్రపతి ఎప్పుడన్నాము ఆ సీట్లో కూర్చుంటే, ముఖ్యమంత్రి ఎప్పుడన్నాము ఆ సీట్లో కూర్చుంటే, ఆ సీటు తప్పుకుంటే నువ్వెంతో నేనెంత. ఆ తర్వాత భూతం పట్టుకుంటే భూతపూర్వ ముఖ్యమంత్రి, భూతపూర్వ మంత్రి. అట్లాగే అవిద్యను దృష్టిలో పెట్టుకుంటే సర్వజ్ఞుడు వగైరా, అవిద్య దృష్టిలో లేకపోతే కూటస్థము నిత్యము ఏకము సత్యము శుద్ధబుద్ధముక్త స్వరూపుడు అని. సా ప్రతిజ్ఞ తదవస్థైవన తద్ విరుద్ధో అర్థ పునర ఇహ ఉచ్యతే. ఆ ప్రతిజ్ఞ ఏదైతే చేశామో జన్మాద్యస్య అనే సూత్రం ద్వారా ఇక్కడ కూడా ఆ రకంగానే ఉంది, కానీ దానికి భిన్నంగా మేము చెప్పడము లేదు అనేది అప్పుడే వదిలిపెడతాడు. మళ్ళీ పూర్వపక్షం ఇంకోటి వేస్తాడు, దాని తర్వాత మళ్ళీ సమాధానము చెప్పవలసి ఉంటుంది. ఆ విషయం కథం నోచ్యతే అత్యంతాత్మన ఏకత్వం అద్వితీయత్వం చ బ్రువత యథా నోచ్యతే సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఆత్మభూత ఇవ అవిద్యా కల్పితే నామరూపే తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయ సంసార ప్రపంచ బీజభూతే సర్వజ్ఞస్య ఈశ్వరస్య మాయాశక్తి ప్రకృతి చ శృతి స్మృత్యోర్ అభిలప్యేతే. ఎందుకు చెప్పబడదు అని ఒకవేళ అంటావో అత్యంతం ఆత్మన ఏకత్వం అద్వితీయం చ బ్రువత. అది అత్యంతము ఏకత్వమై ఉంది, అద్వితీయమై ఉంది. ఆత్మకు ఏకత్వము అద్వితీయత్వము మీరు చెప్తూ ఉంటారు కదా, ఎట్లా కారణం అవుతుంది, భిన్నత్వం ఎలా వస్తుంది అనేది. రెండు ఎట్లా అవుతాయి, ఒకటే ఉండాలి కదా. ఉపాదాన కారణమైతే నిమిత్త కారణం కాదు, నిమిత్త కారణమైతే ఉపాదానం కాదు. మీరు ఒకటే అంటున్నారు, రెండు ఎట్లా అవుతుంది అంటే అవుతుంది. విను ఎట్లా అవుతుంది చెప్తున్నాను, విను తొందరపడబోకు అని. చూను యథానోచ్యతే సర్వజ్ఞస్య ఈశ్వరస్య ఆత్మభూత ఇవ. ఆత్మభూత ఇవ అంటే తన మాదిరిగానే. ఆత్మభూత అంటే తను తన మాదిరిగా, నా మాదిరిగానే ఉన్నాడంటారా లేదా ఏదైనా ఉపమానం వస్తే. నా మాదిరిగానే చేశాడు, నా మాదిరిగానే ఉన్నాడు, నా మాదిరిగానే తిన్నాడు అని రకరకాలుగా అంటారు కదా. అట్లాగే సర్వజ్ఞుడైన ఈశ్వరుడు తన మాదిరినే ఇవ అవిద్యా కల్పితే నామరూపే. భగవంతుని యందు నామము రూపము అవిద్య ద్వారా కల్పింపబడ్డాయి. వాస్తవికంగా నామము లేదు, రూపము లేదు, ద్వైతము లేదు. అది అద్వైత తత్వం. మీరు అన్నట్టుగా ద్వైతం అనేది లేదు, అద్వైత తత్వమేను. కానీ నామరూపాలు దేనివల్ల కల్పింపబడినాయి అంటే అవిద్యా కల్పితముగా, మాయా కల్పితంగా చేయబడినాయి. తత్వ అన్యత్వ అభ్యాం అన్నారు. అనిర్వచనీయే అన్నారు. ఆ విద్య ఎలా ఉంది, తత్వము కాదు, మరి అతత్వము కాదు, అది తత్వాతత్వము కాదు, అనిర్వచనీయం. తత్వం అంటే ఉన్నది, అతత్వం అంటే లేనిది. ఈ రెండు కలిపి కూడా అది అనిర్వచనీయమైంది. ఉనికి ఉందా అంటే లేదు, లేదంటే ఉంది. ఈ రెండు కలిపి ఉందా అంటే లేదు. అది అనిర్వచనీయమైన శక్తి అవిద్య. అవిద్య చేత నామము రూపము తత్వమందు కల్పింపబడినాయి. సంసార ప్రపంచ బీజభూతే. అది సంసారానికి బీజం అంటే కారణం. ఎవరు? అవిద్య. ఈ సంసారానికి అవిద్య ఏంటిది? కారణభూత. మమయో నిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అని భగవంతుడు అన్నాడు. అందువరకు ఈ జన్మ వర్ణ రూపమైన ప్రపంచానికి ఏంటిది? అది బీజభూతము, కారణభూతము. సర్వజ్ఞస్య ఈశ్వరస్య మాయాశక్తి. దాన్నే సర్వజ్ఞుడైన ఈశ్వరునికి అది మాయాశక్తి. జీవుడికేమో అవిద్య, ఈశ్వరుడికేమో మాయ. ప్రకృతి రీతిచ. దాన్ని ప్రకృతి అన్నాడు. ప్రకృతి మాయాంత ప్రకృతి విద్యాంత మాయనంత మహేశ్వరమని చేతాశ్రుతుడు మనకు చెప్తూ ఉంది. మాయ అన్న, ప్రకృతి అన్న, అవిద్య అన్న, ఇక ఇవన్నీ రకరకాలుగా పేర్లు సమానంగా చెప్పబడుతూ ఉంటాయి. కాబట్టి మాయాశక్తి అన్నారు, ప్రకృతి అన్నారు. శృతి స్మృత్యోర్ అభిలప్యేతే. శృతి చెప్తూ ఉంది, స్మృతి కూడా చెప్తుంది. వాస్తవికంగా నామరూపాలు లేనప్పటికీ మాయాశక్తి అయినా తన శక్తి అయినా అది మమ మాయ అని అన్నారు కదా భగవంతుడు కూడా. స్మృతి కూడా చెప్పింది. మరి ఇందులో మాయాభిపరూపయేతని శృతి కూడా చెప్పింది. శృతి రూపంలో స్మృతి చెప్పబెట్టిన మాయాశక్తి యొక్క ప్రభావం చేత ఏకమైన తత్వమందు, అద్వితీయమైన తత్వమైందో నామము రూపము కల్పింపబడింది. తాభ్యాం అన్య సర్వజ్ఞ ఈశ్వర. ఈ రెండింటికంటే కూడా భిన్నమైంది సర్వజ్ఞుడైన వాడు ఈశ్వరుడు అన్నాడు. అవిద్య కంటే భిన్నమై అవిద్యను తన యందు తన అదుపులో పెట్టుకున్నవాడి సర్వజ్ఞుడు ఈశ్వరుడు అనుకో. సర్వం జానాతీతి సర్వజ్ఞ. సమస్తాన్ని తెలిసినవాడు, సమస్త జీవుల యొక్క కర్మను, కర్మ ఫలితాన్ని, వాళ్ళ యొక్క సంస్కారాన్ని తెలిసినవాడు. తర్వాత ఈశ్వరుడు అంటే సర్వాన్ని శాసించేవాడు. ఆకాశోవై నామరూపయోర్ నిర్వహిత తే యదంతరా తద్బ్రహ్మ అని మనకు ఛాందోగ్య స్థుతి కూడా చెప్తోంది. ఏమని? ఆకాశోవై నామ,
ఆకాశం అనే పేరు కలిగిన ఆ తత్వము నామరూపయో నిర్వహిత, నామరూపములను నిర్వహిస్తూ ఉంది. అంటే ఆయన నిర్వహించేది, ఆయన ఆశ్రయించిన మాయ నిర్వహిస్తుంది. నామము నిర్వహిస్తుంది, రూపం కూడా నిర్వహిస్తుంది. ఇదంతరా తద్బ్రహ్మ, వాటి లోపల ఏదైతే ఉందో అది కూడా బ్రహ్మమే. నామమును రూపాన్ని నిర్మించింది, దానిలోనే మళ్ళీ అంతర్యామి ఉంది. దాన్ని ఏమన్నారు? బ్రహ్మ అన్నారు అని శాంతోగ్య శృతి కూడా చెప్తుంది. నామరూపే వ్యాకరవాణి. ఇంకా నేను ఈ దీనిలో నామరూపాలను వ్యాకరణం అంటే విస్తారంగా చేస్తాను, నామాన్ని విస్తారంగా చేస్తాను, రూపాన్ని కూడా విస్తారంగా చేస్తాను అని. సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామానికి త్వాభిధన్యదాస్తే అని తైత్రీయ శృతి కూడా మనకు చెప్తుంది. సమస్త రూపాలను విచిత్య అంటే వాటిని తెలుసుకున్నవాడై, ధీర నామాన్ని కృత్వాభివదన్ రూపాలను కూడా వేరు చేసి ధీరుడైన వాడు నామాలను కూడా వేరు చేసి అభివదన్ యదాస్తే నామరూపాలని వదిలిన వాడై ఎవరైతే ధీరుడై ఉంటాడో సంస్కరింపబడి, నామను లేదు రూపము లేదు, విచిత్య అంటే దాన్ని వేరు చేసిన వాడే నామరూపానికి భిన్నమైన తత్వమందు ఎవరైతే ధీరుడై ఉంటాడో అతడు ఆత్మతత్వాన్ని పొందుతారనే విషయాన్ని తైత్రీయ సంహిత కూడా మనం చెప్తోంది. ఏకం బీజం బహుధా యక్కరోతి, ఒకటే బీజము ఒకటే కారణము రకరకాలుగా చేశాడు. ఒకటే బీజం అంటే అది అవిద్యా బీజము మాయా బీజాన్ని రకరకాల నామరూపాలుగా సృష్టి చేశాడు అనేది శ్వేతాశ్వత ఉపనిషత్తు కూడా చెప్తోంది. ఇత్యాది శృతిభ్య ఏవం అవిద్యాకృత నామరూప ఉపాధి అనురోధ ఈశ్వరో భవతి. ఈ రకంగా అవిద్యాకృతమైన నామము రూపము దీని చేత ఈశ్వరుడని పేరు వచ్చింది. ఆయనకు పేరు లేదు పాపం, వాళ్ళ అమ్మ పెట్టలేదు, ఆయన పుడితే కదా పెట్టేదానికి, అందుకొరకు ఈమె పెట్టేసింది అవిద్య. ఏమని పెట్టింది? ఈశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వవిత్తు వగైరా వగైరా ఎన్ని నామాలు పెట్టిందో పెట్టింది. కాబట్టి